ఆరాధన ప్రజలకు ముఖ్య గమనిక. దయచేసి ముందు రోజు ఎవరు ప్రార్థనకు రావద్దు. ఏ రోజు తైలాభిషేక ఆరాధనకు ఆ రోజు మాత్రమే రావలెను గమనించగలరు. ఒంగోలు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 18 ఒంగోలు గురువారం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. కడప పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 19 కడప శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచూరు వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా కడప. మాచర్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 20 శనివారం మాచర్ల. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వ్యవసాయ మార్కెట్ కమిటీ, గుంటూరు రోడ్, మాచర్ల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 23 మంగళవారం కర్నూలు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం SS గార్డెన్స్, సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర, నందికొట్కూరు రోడ్, కర్నూలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 25 గురువారం గుంటూరు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మెట్టు చిన్నమల్లారెడ్డి గారి పొలంలో, మిర్చియాడ్ దగ్గర, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 26 శుక్రవారం ఖమ్మం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 27 శనివారం భీమవరం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. అద్భుతమైన మాట ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం. 25వ వచనంలో 3rd లైన్ అండర్లైన్ చేసుకోండి. వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడినై ఉన్నాను. హిబ్రూ చాప్టర్ 7 వర్స్ 25లో 3rd లైన్. వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. శక్తిమంతుడై ఉన్నాడు. నీవు నమ్మిన దేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా రక్షించటానికి గొప్ప శక్తిమంతుడు. ఈరోజు ప్రభు వాగ్దానము, మమ్మల్ని దేవుడు సంపూర్ణంగా రక్షిస్తాడా అనే ఆలోచన మీకు వస్తుందేమో. ఆయన రక్షించటంలో భౌతికంగా, ఆత్మ సంబంధంగా ఆయన అద్భుతమైనటువంటి సాల్వేషన్ దేవుడు మీకు ఇస్తూ ఉన్నాడు. దేవుడు మాకు రక్షణ ఇచ్చాడు, ఇల్లు ఇస్తాడా? ఇల్లు ఇచ్చాడు, భూమి ఇస్తాడా? ఇవన్నీ మరి దేవుడి దగ్గర నుంచి వస్తాయా? మేము ఏ మనిషి కూడా, అంటే మా కుటుంబంలో ఏ పర్సన్ కూడా రక్షించబడకుండా మరి దేవునికి దూరమైనటువంటి మనుషులు ఎవరైనా ఉంటారేమో. నేను రక్షించబడ్డాను, నా భర్త ఎప్పుడు రక్షించబడతాడు? లేకపోతే నా భర్త నేను రక్షించబడ్డాం, మా పిల్లలకి మేము చెప్పలేకపోతున్నాం. అసలు వారు రక్షించబడతారా? వారు నీటి బాప్తిసం పొందుతారా? నా కుటుంబం, నేను పరలోక రాజ్యంలో ఉంటే వారు దేవుని రాజ్యంలోకి రాకుండా మరి నరకానికి వెళ్ళిపోతారేమో. అనేక రకాల భయము, ఆందోళనతో ఉన్నారేమో. లేకపోతే నేను రక్షించబడ్డాను, అద్భుతమైన సువార్త నేను విన్నాను, నా మనసు మారింది, నా భార్య ఎలా రక్షించబడుతుంది, నా పిల్లలు ఎలా రక్షించబడతారు అని ఆలోచిస్తూ ఉన్నావేమో. వారిని రక్షించటానికి నీవు నమ్మిన దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన శక్తి తగిన సమయంలో ఆసన్నమైనప్పుడు వారి మీదకి మహిమ కుమ్మరించబడుతుంది. వెంటనే మనసు మార్పు చెందుతుంది. మన హృదయాన్ని దేవుడు మార్చాలి. బాగా గమనించండి. చాలామంది సువార్త చెప్తూ ఏం చెప్తారంటారంటే, మీరు మారిపోవాలి, అర్జెంటుగా మీరు మారిపోవాలి. ఏంటి మారిపోవడం అంటే, మీరు అర్జెంటుగా మారిపోవాలి, మీరు రక్షించబడాలి. ఏంటి రక్షణ అంటే, మీరు నీటి బాప్తిసం పొందేసేయాలి, లేకపోతే వస్తువులు తీసేయాలి, అవి తీసేయాలి, ఇవి తీసేయాలి. ఇవన్నీ ఎన్నో రకాలుగా రక్షించబడటానికి ఒక ఆచారాలే ప్రకటిస్తూ ఉన్నారు తప్ప మార్పు చెందవలసిన మనసు గురించి చెప్పట్లే. బాగా గమనించండి. రక్షణ అనేది, నిన్ను దేవుడు రక్షించే రక్షణ ఎలాంటిదంటే, ఆయన సన్నిధానంలో నిన్ను రక్షణ అనుగ్రహించి తన బిడ్డగా స్వీకరించడం ఎలాగంటే, మనసు మార్పు చెందటాన్ని బట్టి. మనసు మారిందనుకోండి, మనం ఎంతవరకు వస్తువులు వేసుకోవాలి, ఏ రకమైన వస్త్రాలు ధరించుకోవాలి, మనసు మనల్ని నడిపిస్తుంది. ఒక టీచింగ్ ద్వారా, లేకపోతే
ఒక ఆచారాలు మనం అంటే మతానికి సంబంధించిన ఆచారాలే పాటించి ఈ ఆచారాలు పాటిస్తే మీరు రక్షించబడినట్టు అని అనుకుంటారు చాలామంది. నో, మనసు మార్పు చెందటం అంటే మంచి మనస్సాక్షి కలిగి ఉండటమే గొప్ప రక్షణ. యేసు వాక్యము అంటే యేసయ్య ప్రేమను వినినప్పుడు దాన్ని ధ్యానించినప్పుడు మన మనస్సాక్షి మారుతుంది. చాలామంది మనసు ఏంటంటే ఎదుటివాని మేలు మనం ఓర్చుకోలేం. ఎంత ప్రార్థన చేసినా ఎన్ని రకాలుగా బాప్తిసం పొందినా కానీ మనిషి మార్పు అనేది మనస్సు నుంచి రావాలి. దేవుని సన్నిధానంలో ఎవరు పరలోక రాజ్యం వెళ్తారు, ఎవరు ఈ భూలోకంలో దేవుని ఆత్మను స్వతంత్రించుకుంటారంటే రక్షించబడిన వారే. మరి అటువంటి మనసు, మరి నా బిడ్డ మనసు మారుతుందా, నా భర్త మనసు మారుతుందా, నా భార్య మనసు మారుతుందా, మరి ఎట్లా ఎంత జరుగుతుందా, ఎప్పుడు ఇంత పెద్ద ప్రాసెస్ జరుగుతుంది, అమ్మో చాలా కఠినులు వారు ఎలా రక్షించబడతారు, లేకపోతే మా బంధువులు ఎలా రక్షించబడతారు, నా స్నేహితులు ఎలా రక్షించబడతారు, ఓ ఎంతో విజ్ఞాపన చేస్తున్నాను, ఇది సాధ్యమని అనుకుంటున్నామేమో. దేవుడు నీ ప్రార్థన ఆలకించాడు. వారిని రక్షించటానికి దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన శక్తి తగిన సమయంలో వారిని ఆకర్షించుకుంటుంది. యేసు ప్రభు వారు అద్భుతాలు చేసుకుంటూ ఆశ్చర్య కార్యాలు చేసుకుంటూ ఆయన ప్రయాణం చేసి వెళ్తూ ఉంటుంటే అనేక మంది రోగులు బాగుపడుతున్నారు. ఒక గ్రామం దాటి ఒక గ్రామానికి వెళ్తుంటే ఈ బాగుపడటం, ఈ అద్భుతాలు జరగటం ఇవన్నీ కూడా ప్రజలు చూసి యేసు ప్రభు వారిని అక్కడే చూస్తున్నారు. యేసు ప్రభు వారు మరలా తన శిష్యులతో వేరే గ్రామానికి వెళ్తూ ఉంటుంటే వీరు అక్కడికి వచ్చేవారు కాదు. ఒక చోట ప్రార్థన చేస్తే అక్కడ వినేవారు, చూసేవారు, కానీ ప్రజలు ఆయనను వెంబడించేవారు కాదు. ఒక శిష్యుడు అడిగాడు, బోధకుడా, దైవ కుమారుడా, నజరేయుడైన యేసు, నువ్వు ఇన్ని అద్భుతాలు చేస్తున్నావు, ఇన్ని ఆశ్చర్య కార్యాలు చేస్తున్నావు, ఇంతమంది చూస్తున్నారు, అబ్బా చాలా బాగా చేసావు అంటున్నారు, కానీ మనతో ఎవరు ప్రయాణం చేయట్లేదు, మీతో ఎవరు రావట్లేదు ఏంటి అని అడిగితే అప్పుడు యేసు ప్రభు వారు అన్నారు, అద్భుతమైన ఆన్సర్ చేశారు ఆయన, నా తండ్రి చేత ఎందరు ఆకర్షించబడతారో వారు నా యొద్దకు వస్తారు. యేసు ప్రభు చెప్పిన గొప్ప మెసేజ్ అనమాట. నా తండ్రి చేత ఎందరు ఆకర్షించబడతారో వారు నా యొద్దకు వస్తారు. నా తండ్రి ఆకర్షణ లేకుండా ఎవడు నా యొద్దకు రాడు. అంటే రక్షణ అనేది పరమ తండ్రి ఆకర్షణ కావాలి. ఆ ఆకర్షణ గురించే ఈరోజు నీతో మాట్లాడుతున్న గొప్ప మాట ఏంటంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనంలో 3వ లైన్, వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. నా పుట్టింటి వాళ్ళందరూ ఎప్పుడు రక్షించబడతారు? లేకపోతే నా అత్తింటి వారందరూ, నా భర్త ఇంటి వారందరూ ఎప్పుడు రక్షించబడతారు? వీళ్ళందరికీ ఎప్పుడు రక్షణ అర్థమవుతుంది? నా యేసు నామం గురించి ఎప్పుడు అని అనుకుంటున్నావు కదా. నేడే రక్షణ దినము. దేవుడు అద్భుతమైన మాట నీకు చెప్తా ఉన్నారు. వారిని రక్షించడానికి యేసయ్య శక్తిమంతుడు. ఎందుకంటే తండ్రి ఆకర్షణ వారి మీదకి వచ్చినప్పుడు వారు ఆయన శిష్యులుగా మారుతారు. ఈరోజు మరి మనల్ని తండ్రి ఆకర్షించుకున్నారు కనుకనే, పరమ తండ్రి మనల్ని ఆకర్షించుకున్నందుకనే కుమారుడైన యేసు నామంలోనికి మనం నడిపించబడ్డాం. మరి అందరినీ రక్షిస్తారైనా ఆయన శక్తివంతుడు. నీ ప్రార్థనకి జవాబు వచ్చింది. ఆత్మ తోడుండును గాక. గాడ్ బ్లెస్. మాది ఏలూరుపాడండి. నా పేరు యాళ్ళ మార్తమ్మండి. నా కోళ్ళకి గర్భఫలం వచ్చిందండి. వచ్చిన తర్వాత 6 నెలల్లో స్కానింగ్ తీసినప్పటికీ ముక్కు లేదన్నారండి. ముక్కు లేదన్నప్పుడు నైనా ఏంటి ముక్కు లేదన్నారో, ముందు గర్భిణీ పోయింది, ఈ పరిస్థితి ఏంటని కన్నీరు కార్చి నా కోడని 7వ నెలలో ప్రార్థన తీసుకొచ్చానండి విశాఖయ్య గారి దగ్గరికి. వచ్చిన తర్వాత ప్రార్థన చేసి ఆ తైలం తాగిన తర్వాత నాయన 9వ నెల స్కానింగ్ తీసినప్పుడు నార్మల్ రిపోర్ట్లు వస్తే నేను సాక్ష్యం చెప్పుకుంటాను నాయన అన్నానండి. దేవుడు 2 నెలలు 7వ నెల 8వ నెల వచ్చినప్పటికీ నా కోడలు 9వ నెల స్కానింగ్ విజయవాడ వెళ్ళినప్పటికీ నార్మల్ రిపోర్ట్లు వచ్చినాయండి. ముక్కు కూడా నార్మల్గా ఉందండి. బిడ్డని చిన్న సాక్ష్యం దేవుడు దీవించను కాక. ఒంగోలు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 18 ఒంగోలు, గురువారం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్,
ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. కడప పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 19 కడప శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచూరు వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా కడప. మాచర్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 20 శనివారం మాచర్ల. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వ్యవసాయ మార్కెట్ కమిటీ, గుంటూరు రోడ్, మాచర్ల. నా పేరు దివ్య, మాది చిన్నమీరం. నాకు ముందండి ఇద్దరు పాపలు పుట్టారండి. తర్వాత అనుకోకుండా కన్సీవ్ అయిపోయాను. అప్పుడు ప్రెగ్నెన్సీ ఇప్పుడే వద్దు, ఇద్దరు పాపలు కదా, కొంచెం గ్యాప్ ఇచ్చుకుందాము అని ఉంచుకోవద్దు అనుకున్నానండి. కానీ ఇంట్లో అందరూ అత్తయ్య, మామయ్య, అలాగే మా హస్బెండ్ కూడా వద్దు, ఈసారి ఏసై గారిని అడుగుదాము, ఖచ్చితంగా మనకి ఈసారి కుమారుడు పుడతాడేమో, ప్రార్థన చేసుకుందామో, ప్రార్థన చేసుకుంటే ఖచ్చితంగా మన ఆశ తీరుస్తారు అని చెప్పి మా అత్తయ్య గారు కూడా చెప్పడం వలన నేను ఈ ఇస్సాకయ్య గారు ప్రార్థనా శక్తి కండి వచ్చానదానండి. ఏప్రిల్ నెల నుంచి ఇప్పటి వరకు 7 నెలలు వచ్చానండి. మరి అనుకున్న విధంగానే ప్రభు నాకు కుమారుని దయచేశారు. మీ సాక్ష్యాన్ని వేసి ఆశీర్వదించింది కాకండి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 23 మంగళవారం కర్నూలు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఎస్ఎస్ గార్డెన్స్, సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర, నందికొట్కూరు రోడ్, కర్నూలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 25 గురువారం గుంటూరు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మెట్టు చిన్నమల్లారెడ్డి గారి పొలంలో, మించియాడ్ దగ్గర, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 26 శుక్రవారం ఖమ్మం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 27 శనివారం భీమవరం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. మాది కోరుకోలు గ్రామం. మా అమ్మగారు సంవత్సరం క్రితం ఒంట్లో బాగోక అసలు 15 రోజులు భోజనం చేయలేదు. భోజనం చేయకపోతే ఒక రోజున ఆరాధన ఛానల్లో అయ్యగారు ప్రార్థన వస్తుంటే మా అమ్మగారు చూసి, ముసలావిడ బాగా వయసు అయిపోయిన ఆవిడ, అమ్మ ఇస్సాకయ్య గారు అంట, ఒకసారి మీ ఆయన నువ్వు ఏలూరు వెళ్ళి నాకు ఆ తైలం వంట తెచ్చి 2 చుక్కలు నాకు నీళ్ళల్లో కలిపే ఉండమ్మా అని నా తల్లి చెప్తే, నా భర్త నేను ఏలూరు వెళ్ళాము. అక్కడ నుండి తైలం తీసుకొచ్చి నా తల్లికి ఒక వారం రోజులు తప్ప ఎక్కువగా బ్రతకనటువంటి పరిస్థితిలో ఉంది. నా తల్లికి ఆ ఏలూరు వెళ్ళి ఆ తైలం తెచ్చి నా తల్లికి మంచినీళ్ళలో వేసి 3 చుక్కలు వేసి పట్టిస్తే, తెల్లారేటప్పటికి భోజనం అసలు 15 రోజుల నుంచి తిననటువంటి తల్లి, అమ్మ భోజనం అయిందని 3 సార్లు, రోజు 3 సార్లు భోజనం అడిగేది నా తల్లి. 2 సంవత్సరాలు అయింది, మంచి ఆరోగ్యంతో ఉంది. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. ఒంగోలు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 18 ఒంగోలు గురువారం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. కడప పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 19 కడప శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచూరు వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా కడప. మాచర్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 20 శనివారం మాచర్ల. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వ్యవసాయ మార్కెట్ కమిటీ, గుంటూరు రోడ్, మాచర్ల. నా పేరు మేరీ అండి, మా దిరుసుమర్రు. నాకు మార్చి నెలలోనూ చాలా బాగాలేదండి, హార్ట్ ప్రాబ్లం వచ్చింది. చనిపోతాను అన్నారండి. అసలు నిజంగా బ్రతుకుతానని అనుకోలేదు. దేవుడు ఇస్సాకయ్య గారి ద్వారా నాకు మాట్లాడి అయ్యగారు ప్రార్థన చేశారండి. ప్రార్థన చేసినప్పుడు 7 నెలలు నేను వస్తాను అనుకున్నాను. 7 నెలలు కూడా నాకు పూర్తయిందండి. అలాగే నేను మొన్నటి నెలలో మళ్ళీ నేను హాస్పిటల్కి వెళ్ళానండి. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మళ్ళీ స్కానింగ్లు అవి తీస్తారండి. నార్మల్ రిపోర్ట్స్ అన్నీ వచ్చినాయి. దేవుడు నన్ను స్వస్థపరిచినందుకు వందనాలు. ప్రార్థన చేసిన ఇస్సాకయ్య గారికి అందరికీ కూడా వందనాలు. చిన్న సాక్ష్యం దేవుడు దీవించు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 23 మంగళవారం కర్నూలు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఎస్ఎస్ గార్డెన్స్, సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర, నందికొట్కూరు రోడ్, కర్నూలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 25 గురువారం గుంటూరు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మెట్టు చిన్నమల్లారెడ్డి గారి పొలంలో, మించియాడ్ దగ్గర, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 26 శుక్రవారం ఖమ్మం. సమయం ఉదయం 10 గంటల నుండి.
స్థలం ఎస్ఆర్ గార్డెన్స్ ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 27 శనివారం భీమవరం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. మా అబ్బాయికి 10 ఏళ్ళు అయిందండి, పెళ్ళయి పిల్లలు లేరు. మరి అందరూ ప్రార్థనా శక్తికి వెళ్తే పిల్లలు పుడుతున్నారు అన్నారు. అయినా మేము హాస్పిటల్కి వెళ్ళాము, ఎన్నో పూజలు చేయించానండి. హాస్పిటల్కి వెళ్తే 5 లక్షలు అయినాయి. తర్వాత ఫెయిల్ అయిపోయింది. మళ్ళీ లక్షలు తెచ్చుకోండి మేము చేస్తామన్నారు. అయితే మేము ఎడతాం, మా దగ్గర డబ్బులు లేవు, మేము చేయలేమని వదిలేసానండి. మా ఇంటి పక్కన రత్నం గారు అని ఆవిడ యాప్లిస్కాయ తెచ్చి ఇచ్చారు. ఆ యాప్లిస్కాయ తిన్నాక గర్భబలం ధరించింది. నా బిడ్డ ఎంతో కుమిలిపోయి 10 ఏళ్ళు ఎంతో బాధపడిందండి. అందుకని దేవుడు మాకు ఎంతో మేలు చేశాడండి. మరి అలాగే మా 5 ఏళ్ళు మళ్ళీ 3వ నెల వచ్చిన తర్వాత శిశువు బాగోలేదు, తీసేయాలన్నారండి. నేను ఏడుతా పాలకొల్లు వెళ్ళి అయ్యగారిని అడిగానండి. అయ్యగారు అడిగితే ఏం పర్వాలేదు, వెళ్ళిపోమ్మా, అన్నీ బాగానే ఉంటాయన్నారు. మళ్ళీ ఇంకొక హాస్పిటల్ పంపేదాడికి అన్నీ బాగానే ఉన్నాయి, ఏమవ్వదు, నువ్వు తీసుకెళ్ళమ్మా, నీకు సులువైన కానిపోతుంది, తీసుకెళ్ళమన్నారండి. అలాగే నాకు ఇదిగోండి మా మనవరాలు ఆడపిల్ల పుట్టిందండి. ఆ యాప్లీస్ తిన్న తర్వాత దేవుడు ఎంతో బలం ఇచ్చి ఎత్తిచ్చి నా బిడ్డని ఎంతో మేలు చేసాడని మా కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ఇసాయి గారికి ఎంతో వందనాలండి. ఇది చిన్న సాక్షిని దేవుడు దీవించిన. ఒంగోలు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 18 ఒంగోలు గురువారం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. కడప పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 19 కడప శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచూరు వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. మాచర్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 20 శనివారం మాచర్ల. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వ్యవసాయ మార్కెట్ కమిటీ, గుంటూరు రోడ్, మాచర్ల. నేను మొగల్ నుంచి వచ్చానండి. నా పేరు వంశీ అండి. మా పాపకి ఇప్పుడు 5th మంత్ అండి. 5th మంత్ స్టార్టింగ్ ఈ నెల డిసెంబర్ నెలలో మొదటి వారంలో పాపకి ప్రతిదానికి కాకుండా అది ఒక ఫిట్స్ టైప్లో అనేది అనమాట అండి. మేము చాలా కంగారు పడి హాస్పిటల్లో తీసుకెళ్ళామండి. అయితే డాక్టర్ గారు ఈజీ అని టెస్టులని ఏవేవో టెస్టులు చెప్పారు, బ్లడ్ టెస్ట్, ఇవి అన్ని టెస్టులు చేయించామండి. కానీ బేబీకి ఏమీ లేదు, అంత నార్మల్ అని వచ్చిందండి. అది కూడా ఎలాగంటే మేము ఈజీ తీయించేటప్పుడు కానీ హాస్పిటల్ తీసుకెళ్ళేటప్పుడు కానీ ప్రతి దాంట్లో దేవుడిని ముందు తలుచుకుని ఏమీ లేకుండా చూడదేవా అని సన్నిధికి వచ్చి సాక్ష్యం చెప్పుకుంటానని ఇసాగయ్య గారు ప్రేయర్ చేసి ఇచ్చిన ఆయిల్ని ప్రేయర్ చేసి రాసామండి. రాసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా మళ్ళీ అటువంటిది రాలేదండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇంటి కార్యాలు చేసిన దేవుడికి ఇసాగయ్య గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 23 మంగళవారం కర్నూలు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఎస్ఎస్ గార్డెన్స్, సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర, నందికొట్కూర్ రోడ్, కర్నూలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 25 గురువారం గుంటూరు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మెట్టు చిన్నమల్లారెడ్డి గారి పొలంలో, మించియాడ్ దగ్గర, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 26 శుక్రవారం ఖమ్మం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్ ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 27 శనివారం భీమవరం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. 10,000 స్పాన్సర్ చేసినప్పుడు 10 రెట్లు నాకు ఇచ్చాడు దేవుడు. అలాగే నీకు ఏ పాప కావాలో అని స్క్రీన్ మీద చూపించినప్పుడు బంగారు కొట్టులోనే మనకి నచ్చిన కోరుకుంటాం కదా, అలాగే మీకు నచ్చిన పాపని బాబుని కోరుకోమన్నారు. ముందుగా నాకు బాబు పుట్టాడు. ఆ బాబు విషయంలో కూడా 3వ నెల నుంచి ఆ బాబుకి కొంచెం కాళ్ళు వంపుగా ఉండి దొడ్డుకాళ్ళలో ఉన్నప్పుడు ప్రార్థన మందిరికి రాగా చాలా మట్టుకు నయమైంది. అలాగే ఈ పట్టు పాప కావాలని కోరుకున్నాను. పాప కావాలని కోరుకున్నప్పుడు స్క్రీన్ మీద చూపించినప్పుడు నాకు పాప నచ్చింది. అలాంటి పాప నాకు పుట్టాలని కోరుకున్నప్పుడు ఫిబ్రవరి 3వ తారీఖున పాలకొల్లో ప్రతి శుక్రవారం పెట్టి వరకు నెలలో, అలాగే నేను ఆ శుక్రవారం 3వ తారీఖున కోరుకున్నాను. 12వ తారీఖు కల్లా నీళ్ళు వేసుకున్నాను. అంటే ఆ 3వ తారీఖున దేవుడు నా గర్భంలో ఈ పాపను పెట్టాడు.
మాయ కిందకు ఉందన్నారు, నార్మల్ డెలివరీ రాదన్నారు, సిజరింగ్ పడుతుంది అన్నారు. కానీ ప్రార్థన చేతిలో లెటర్ రాసి నేను బాక్స్లో వేసి వెళ్ళినప్పుడు నార్మల్ డెలివరీ వచ్చింది. నేను నా పాప ఆరోగ్యంగా ఉన్నాం. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన. ఒంగోలు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 18 ఒంగోలు గురువారం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. కడప పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 19 కడప శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచూరు వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా కడప. మాచర్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 20 శనివారం మాచర్ల. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వ్యవసాయ మార్కెట్ కమిటీ, గుంటూరు రోడ్, మాచర్ల. జనవరి నెలలో మా పాప పుష్పత అయిందండి. పుష్పత అవుతే ఆ పిల్లకి బ్లీడింగ్ అవుతలేదండి. చాలామంది అన్నారు హాస్పిటల్ తీసుకెళ్ళాలి, పిల్లలు అలాగ ఉంచకూడదు, తర్వాత తేడా వస్తుందని అన్నారు. నేను ఇసాక అయ్యగారు ప్రార్థనకి తీసుకొచ్చి అయ్యగారి చేత ప్రార్థన చేపించి తైలం నోట్లో పోసిన వెంటనే పాప బ్లీడింగ్ అవుతుందమ్మా, పర్లేదు, నువ్వేం కంగారు పడకని అన్నారు. అలాగే ఇసాకయ్య గారు చెప్పిన నెలకి పాపకి బ్లీడింగ్ అవుతామైతే అవ్విందండి. చిన్న సాక్షిని దేవుడు దీవించమని ప్రార్థిస్తున్నాను. ఆమె ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 23 మంగళవారం కర్నూలు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం SS గార్డెన్స్, సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర, నందికొట్కూరు రోడ్, కర్నూలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 25 గురువారం గుంటూరు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మెట్టు చిన్నమల్లారెడ్డి గారి పొలంలో, మిర్చియాడ్ దగ్గర, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 26 శుక్రవారం ఖమ్మం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 27 శనివారం భీమవరం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. 3 నెలలు పెట్టండి, అసలు బాగుండేది కదండి ఒంట్లోను. నేను అలాగైనా ఈ మందిరాన్ని వదిలితాను కాదండి, అలాగే అంత బాధతో వచ్చిందానండి. ఆటో కూడా ఎక్కడ పోయిద్దినండి నేనండి. నా కొడుపు అంతా గట్టి రాయలా గట్టినట్టు అయిపోయిందండి. తండ్రి ఇలాగ ఉంటుంది, నేను రాలేకపోతుంది సందికి అనుకున్నాను. కానీ అలాగ వచ్చాను. 10,000 అయ్యగారిని ఫోన్ చేసుకునండి. అయ్యగారు నా కడుపులో ఏదో ఎదుగుతుందండి, నేను అవుతూ చనిపోలాగా ఉన్నానండి, నాకు అవుతూ బాగాలేదండి ఆరోగ్యం అన్నానండి. నువ్వేం భయపడకమ్మా, నీ ఆరోగ్యం బాగుంటుంది, నీ కడుపు ఏం ఎదుగుతలేదు, నువ్వు వెళ్ళిపో, నీకు బాగుంటుందని అన్నారండి. గొంతుకులోకి నాకు ఇచ్చారండి, తైలం వేసారండి. తైలం వేసాక ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళాక సోమవారం నాడు బాగా నీరసంగా హాస్పిటల్కి వెళ్ళాను. జాయిన్ చేసుకున్నాను. జాయిన్ చేసుకున్నాక సీరియస్ అయిపోయిందండి. చనిపోయిన దాన్నే తీసుకెళ్ళిపోమన్నారంటే అంతలో దేవుడు నన్ను ఊపిరి పోసండి. దేవుడు అంతలో నన్ను ఊపిలోంచి నన్ను లేవనెత్తానండి. దేవుడి చిన్న సాక్షి దేవుడు దీవించారు. ఇసాకయ్య గారు చేసిన ప్రార్థన దేవునికి స్తోత్రం. ఒంగోలు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 18 ఒంగోలు గురువారం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. కడప పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 19 కడప శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచూరు వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా కడప. మాచర్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 20 శనివారం మాచర్ల. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వ్యవసాయ మార్కెట్ కమిటీ, గుంటూరు రోడ్, మాచర్ల. దేవుడు నా జీవితంలోనూ మొదట కరోనాకు ముందు కానీ ఫస్ట్ తైలాభిషేకం ప్రార్థన ఇక్కడ మొదలెట్టిన కానీ ఫస్ట్లోనే మా గొప్ప కార్యాలు మా జీవితాల్లో చేసినాడు. దాన్ని బట్టి మేము స్థలం కొనుక్కోవాలని ఆశించినప్పుడు స్థలం కోసం ప్రార్థన చేసుకున్నప్పుడు మా దేవుడికి కాన్సెప్ట్ 2 సార్లు వేసినాము. దేవుడికి టీవీ కాన్సెప్ట్ చేసినాము. తర్వాత దేవుడు మా పట్ల మాకు ఊహించలేనంత మేము చేసుకోలేనంత మించింది దేవుడు మా పట్ల కార్యం చేసినాడు. ఆ స్థలం కొనుక్కోనందుకు పోయిన 6 నెలల కిందటి నుంచి బాగోలేదని హాస్పిటల్కి వెళ్తే క్యాన్సర్ అన్నారు. క్యాన్సర్ అంటే బాగోలేదు, చాలా బాగా బాధతో నేను మళ్ళీ వచ్చిన 9 నెలలోను. పాస్టర్ గారు ముందే ఇసుక గురించి చెప్పినారు. నీ కన్నీరు తుడుతున్నాను, నీ కన్నీరు ముచ్చంగా మారుతున్నాను, నేను నీ హాస్పిటల్ చుట్టూ నువ్వు తిరుగుతున్నావు,
నీ దుఃఖదినంలో సమాత్మమును నేను ఐశ్వర్యాల చేత నిన్ను తప్పిస్తున్నాడు. దేవుడు ఎంతగానో పాస్టర్ గారి ద్వారా దైవజుల ద్వారా నాతో మాట్లాడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నన్ను స్వస్థపరిచినాడు. పాస్టర్ గారు నా తల మీద చేసి నోట్లో ఆయిల్ వేసి ప్రార్థన చేసినప్పుడు నాకు స్వస్థత వచ్చిందన్నారు. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంది, నీకేం పర్వాలేదమ్మా బాగుందన్నారు. దేవుడి నామానికి వందనాలు. దేవుడి గొప్ప కార్యం చేసినందుకు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు దేవుడి నామానికి మేము చెల్లుతున్నాం. దేవుడికి ఒంగోలు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 18 ఒంగోలు గురువారం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. కడప పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 19 కడప శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచూరు వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా కడప. మాచర్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 20 శనివారం మాచర్ల. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వ్యవసాయ మార్కెట్ కమిటీ, గుంటూరు రోడ్, మాచర్ల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 23 మంగళవారం కర్నూలు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఎస్ఎస్ గార్డెన్స్, సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర, నందికొట్కూరు రోడ్, కర్నూలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 25 గురువారం గుంటూరు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మెట్టు చిన్నమల్లారెడ్డి గారి పొలంలో, మించియాడ్ దగ్గర, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 26 శుక్రవారం ఖమ్మం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 27 శనివారం భీమవరం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం.